ఏపీలో ఆర్టీఐ యాక్ట్ విలువే. ఏపీలో ఆర్టీఐ యాక్ట్ యాంటీ వ్యవసాయ శాఖ కమిషనర్ కి లేకే లేదు. ఈ లెటర్ చూస్తే మీకీ అర్థం అవుతుంది. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 6(2) ప్రకారం అడిగే సమాచారానికి కారణం తెలవల్సిన అవసరం లేదు. కానీ ఈ పెద్దహనాన్ని అధిగినాబి 1 ఏయో జాబ్ చార్ట్, 2 స్టేట్లో కలా పిఐఓస్ వివరాలు, 3 ట్రాన్స్ఫర్ అయిన సిబ్బంది రిక్వెస్ట్ ప్లేసెస్. దానికి ఆయన ఇచ్చిన సమాధాన్ కారణం చేపితేనే ఆర్టీఐ ద్వారా సమాచారమిస్తున్నాని. మేర్ చెప్పండి, ఈ పెద్దహన చేసినది కరెక్టా రాంగా? ఇలాంటి విచిత్రమైన జవాబులు నెక్స్ట్ వీడియోలో. కీప్ ఫాలోయింగ్. ఏపీలో ఆర్టీఐ యాక్ట్ విలువే. ఏపీలో ఆర్టీఐ యాక్ట్ యాంటీ వ్యవసాయ శాఖ కమిషనర్ కి లేకే లేదు. ఈ లెటర్ చూస్తే మీకీ అర్థం అవుతుంది. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 6(2) ప్రకారం అడిగే సమాచారానికి కారణం తెలవల్సిన అవసరం లేదు. కానీ ఈ పెద్దహనాన్ని అధిగినాబి 1 ఏయో జాబ్ చార్ట్, 2 స్టేట్లో కలా పిఐఓస్ వివరాలు, 3 ట్రాన్స్ఫర్ అయిన సిబ్బంది రిక్వెస్ట్ ప్లేసెస్. దానికి ఆయన ఇచ్చిన సమాధాన్ కారణం చేపితేనే ఆర్టీఐ ద్వారా సమాచారమిస్తున్నాని. మేర్ చెప్పండి, ఈ పెద్దహన చేసినది కరెక్టా రాంగా? ఇలాంటి విచిత్రమైన జవాబులు నెక్స్ట్ వీడియోలో. కీప్ ఫాలోయింగ్. ఏపీలో ఆర్టీఐ యాక్ట్ విలువే. ఏపీలో ఆర్టీఐ యాక్ట్ యాంటీ వ్యవసాయ శాఖ కమిషనర్ కి లేకే లేదు. ఈ లెటర్ చూస్తే మీకీ అర్థం అవుతుంది. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 6(2) ప్రకారం అడిగే సమాచారానికి కారణం తెలవల్సిన అవసరం లేదు. కానీ ఈ పెద్దహనాన్ని అధిగినాబి 1 ఏయో జాబ్ చార్ట్, 2 స్టేట్లో కలా పిఐఓస్ వివరాలు, 3 ట్రాన్స్ఫర్ అయిన సిబ్బంది రిక్వెస్ట్ ప్లేసెస్. దానికి ఆయన ఇచ్చిన సమాధాన్ కారణం చేపితేనే ఆర్టీఐ ద్వారా సమాచారమిస్తున్నాని. మేర్ చెప్పండి, ఈ పెద్దహన చేసినది కరెక్టా రాంగా? ఇలాంటి విచిత్రమైన జవాబులు నెక్స్ట్ వీడియోలో. కీప్ ఫాలోయింగ్.